ఈ రోజు మార్కెట్ లో మనం హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే చూసాం. బట్ టుమారో ఎలా ఉంటుందో మార్కెట్ డేటా చూసి అయితే మాట్లాడుకుందాం. మార్కెట్ క్లోజింగ్ చూసినట్టయితే నిఫ్టీ 77 పాయింట్స్ అండ్ సెన్సెక్స్ అరౌండ్ 300 పాయింట్స్ ప్లస్ నెగిటివ్ అయితే క్లోజ్ అయ్యాయి. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యాక్టివిటీ చూడండి. ఎఫ్ఐఎస్ వాళ్ళు 5600 crore రూపీస్ ని సెల్ చేశారు. అండ్ డిఐఎస్ వాళ్ళు ఈ రోజు కూడా సపోర్ట్ చేశారనే చెప్పొచ్చు. 5700 crore రూపీస్ ని బై చేయడం వల్ల ఈ రోజు మార్కెట్ కొంచెం సపోర్టివ్ గా ఉంది. గ్లోబల్ మార్కెట్ చూసినట్టయితే యుఎస్ మార్కెట్ 7 PM కి కూడా అన్ని నెగిటివ్ లోనే ఓపెన్ అయ్యాయి. ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ కూడా నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతుంది. ఇది ఒక నెగిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఓవరాల్ గ్లోబల్ మార్కెట్ చూసినట్టయితే యుఎస్ అండ్ ఇరాన్ వార్ వల్ల క్రూడల్ ప్రైస్ హెవీగా ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇది కూడా మార్కెట్ కి ఒక నెగిటివ్ న్యూస్ అవుతుంది. ఈ రీజన్ అన్నింటిని బేస్ చేసుకొని టుమారో మార్కెట్ గ్యాప్ డౌన్ లో అయితే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కంటిన్యూస్ గా మార్కెట్ గ్లోబల్ న్యూసెస్ అయితే అబ్జర్వ్ చేస్తుండండి. ట్రంప్ ఎప్పుడు ఎలాంటి న్యూస్ ఇస్తాడో తెలియదు. ఈవెన్ పాజిటివ్ న్యూస్ ఏమన్నా వచ్చిందంటే మార్కెట్ మేబీ గ్యాప్ అప్ లో అయితే ఓపెన్ అవుతుంది. అండ్ మరిన్ని లైవ్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్.